మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సర్వం సిద్దమైంది. స్త్రీ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ఈ నెల 15న విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో ప్రారంభించనున్నారు. స్త్రీ శక్తి పథకంపై సచివాలయంలో అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పథకం నిర్వహణలో ప్రయాణికుల రద్దీ నిర్వహణ, మర్యాదపూర్వక ప్రవర్తన, భద్రత ముఖ్యమని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రయాణికుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి అనుగుణంగా పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేయాలని స్పష్టం చేశారు. సర్వీస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా సేవలు అందించేలా చూడాలన్నారు. సమస్యలు ఎక్కడైనా ఉత్పన్నమైతే వాటిని వెంటనే పరిష్కరించేలా వ్యవస్థ సిద్దంగా ఉండాలని సూచించారు. బస్టాండులన్నీ అత్యంత పరిశుభ్రంగా ఉంచుతూ ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలన్నారు. 30 కోట్లతో చేపట్టిన బస్టాండుల మరమ్మతులు, పెయింటింగ్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. ఆటో డ్రైవర్లకు నష్టం కలగకుండా వారికిచ్చే సాయంపైన సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.